బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. చేతన్ సింగ్ చూసి జాగ్రత్తగా పంచేయ్. సుఖా దివాన్ దారిలో వస్తూ ఉంటారు. ఒక రబ్బర్ ట్రీ కూడా ఇక్కడి నుంచి కింద పడకూడదు. సుఖా దివాన్ తన గార్డెన్లో చెట్లు పెట్టాలని అన్ని రబ్బర్ ట్రీల్ని చాలా జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు. ఇదిగో వాళ్ళు వచ్చేశారు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ సోఖా దివాన్ సార్. గుడ్ మార్నింగ్ జాగ్రత్తగా పనిచేయండి. ఏ చెట్టు వేరికి ఏమీ కాకూడదు. సూకా దివాన్కి ఎండిపోయిన చెట్లు అంటే అస్సలు నచ్చదు. వేదర్ సిటీలో దొంగతనాలు జరుగుతున్నాయన్న విషయం మనం విన్నాం. ఇప్పుడు అడవిలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. వేదర్ సిటీ పక్కనున్న అడవిలో రబ్బర్ ప్లాంట్స్ ఇల్లీగల్ గా కట్ చేస్తున్నారన్న సమాచారం మాకు అందింది. పోలీసులేమో ఎప్పట్లాగే వాళ్ళకేం తెలియనట్టుగా పట్టించుకోనట్టు కూర్చున్నారు. ఓహో, వీడికి ఎలా తెలిసిందే? పోలీసులే చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి, లేకుంటే నిద్ర రాదు. ఓ కానిస్టేబుల్, మనం ఇప్పుడు వెంటనే జంగిల్కి వెళ్తున్నాం. అడవిలో ఎవడో రబ్బర్ చెట్లని దొంగలించకుండా చూసుకుంటున్నాం. ఏమంటావు? మీరు ఏమంటున్నారు సార్? మీరు నిజంగానే ఈ కేసుని ఒంటరిగా సాల్వ్ చేయాలనుకుంటున్నారా? ఈ విషయం ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు మొదటిసారి ఒక కేసుని సాల్వ్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్కడేనా? నీకు మెదడు పోయిందా ఏంటి? అంత పెద్ద దొంగలతో నేను ఒక్కడనే పోరాడతానా? శివాని అసలు ఎందుకు ట్రైన్ చేశాను? కానీ కానిస్టేబుల్, నువ్వు చెప్పేది కూడా నిజమే. అప్పుడప్పుడు నేను కూడా కొన్ని కేసుల్ని సాల్వ్ చేయాలి కదా. అవును సార్, లేదంటే కమిషనర్ గారు శివాని ఈ పోలీస్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ గా చేస్తారు. ఆ తర్వాత మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీ కాఫీలు సప్లై చేయడమే. కానిస్టేబుల్, ఏం చెప్తున్నావు? హలో శివ. హలో లడ్డు సింగ్ గారు. రబ్బర్ జంగుల్లో రబ్బర్ చెట్లని దొంగతనం చేసే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కేసుని నేనే సాల్వ్ చేసుకుంటానులే. ఓకే లడ్డు సింగ్ గారు. ఏంటి సార్, శివాకి చెప్పకపోతే మీకు నిద్ర పట్టదా సార్? కానిస్టేబుల్, నేను రాకూడదని చెప్పాను. శివ అక్కడికి రాడు. అందుకని ఈ కేసుని నేనే సాల్వ్ చేయబోతున్నాను. భలే సార్, ఎలా మాట్లాడాలో నేను మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి. Oh yeah, oh yeah. Sad days are gone gए, happy days are back आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं. Sad days are gone गए, happy days are back आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, लाऊंगा मैं. Sad days are gone गए, happy days are back आए, back आए. Sad days are gone गए, happy days are back आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, दिखलाऊंगा मैं. Sad days are gone गए, गए, गए. Happy days are back आए, आए. Best रब्बर बनाऊंगा मैं, दुनिया को दिखलाऊंगा मैं, दिखलाऊंगा मैं. అంకుల్, ఇప్పుడు మీరు వేరుతో సహా కొట్టేసిన చెట్లన్నిటినీ మర్యాదగా తిరిగి అక్కడే పెట్టేసేయండి అంకుల్.
ఏంటి చెట్లని తిరిగి పెట్టేయాలా? తూకాన్ని బెదిరించడానికి ఒక చిన్న కుర్రాడా? నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి. వెళ్ళు బాబు వెళ్ళు. బాగా తిను, ఆడుకో, ఎంజాయ్ చెయ్యి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏంటి అందరూ చూస్తున్నారు? వెళ్ళి వాడిని కొట్టండి. దిగులు పడక, ఇదిగో నేను వచ్చేసాను. ఏ ఒక్కడిని వదిలిపెట్టను. నువ్వు మమ్మల్ని పట్టుకుంటావా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. శివ ఇక్కడ ఇరుక్కున్నాడు. నా పేరు సుక్క, గట్కా, చట్కా, పట్కా. శివ నా దగ్గర ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఒక నిమిషం ఆగు. ఇతను అనేది హా హా హూ హూ హే హే ఏంటిది? నా నోరు, నా పాట. నేను ఏమన్నా పాడుకుంటాను. నేనేమన్నా పాటలు రాసేవాడినా చూసి గమనించి పాడటానికి? ఆహా, అలా అయితే ఓకే. ఏంటి ఓకే? అది శివాని కాపాడాలి. తప్పించుకోలేడు. మీ ఫ్రెండ్ నా దగ్గర ఇరుక్కుని టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ అని వేలాడుతా ఉంటాడు. పిల్లలారా ఏమైంది? వీడు ఇరుక్కోవడం చూసి మీరు షాక్ అయ్యారా? చెప్పండి. శివ ఇప్పుడు నా దగ్గర ఇరుక్కున్నాడు. టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. క్రేన్ ఓపెన్ అవుతుంది కదా? తెరుచుకోదు బాస్. ఈ రోజే మనం ఆయిలింగ్ చేసాం. సూపర్. లెట్స్ సింగ్. శివ ఇప్పుడు ఫైట్ చేశాడు. వాడి చేతుల నుంచి తప్పించుకోలేరు. శివ చేతిలో ఈ రోజు మీరందరూ బాగా దెబ్బలు తింటారు. మీరు దెబ్బలు తింటారు. మేము దాన్ని కళ్ళారా చూస్తాం. మీరు దెబ్బలు తినడం చూసి మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. మీరు దెబ్బలు తింటారు, మేము ఎంజాయ్ చేస్తాం. కమాన్ ప్రిపేర్ అవ్వండి. దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి. చెయ్యండి డాన్స్ చెయ్యండి. తర్వాత చేయడానికి డాన్స్ ఆట ఆపి వాళ్ళని పట్టుకోండి. నేను మిమ్మల్ని అడిగాను కదా, కానీ మీరే తను బయటికి రాలని చెప్పారు కదా. కానీ వాడు ఎలా బయటకు వచ్చాడు? బాస్, ముక్కానే నా దగ్గర స్క్రూ టైట్ గా ఉందని చెప్పాడు. నువ్వే కదా టైట్ గా ఉందని చెప్పావు, మరెలా బయటకు స్క్రూ టైట్ గా ఉంది, నువ్వే కదా నాతో చెప్పావు. నువ్వు నా దగ్గర స్క్రూవే లేదని చెప్పావు కదా, మరెలా బయటికి వచ్చాడు? అరే నేనే మీ బాస్ని, మీరు నన్నే కొడతారా? ఎంత ధైర్యం! సారీ బాస్. సారీ శివ, నేను ఇవన్నీ ఎందుకు కట్ చేస్తున్నాను అని నీకు నిజం చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బ్లూ ప్రింట్ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. శివ, వాళ్ళు తప్పించుకు పారిపోయారు. లడ్డు సింగ్ గారు, వీళ్ళ క్రేన్ ఇంకా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని సీజ్ చేసేయండి. కనీసం అప్పుడైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.